తెలంగాణ ముచ్చట మీద ఇదివరదాకా మస్తు లీడర్లు మస్తు తీర్ల మాటలు చెప్పిండ్రు. కానీ నిన్నయాల కూడా కొత్తగా ఏమో ముచ్చట చెప్తున్నారు. వీళ్ళు ఏ లెక్కన ఈ ముచ్చట చెప్తున్నారో కనీసం చెప్తున్న ఆలకైనా సమజైతున్నదా అని నా డౌటు. తెలంగాణకేమన్నా సీమిడి గారుతున్న అదులా డౌట్ వస్తున్నది, కారుతున్నదా ఏందని. ఎందుకంటే ఒక ఆయన నేనే ఉద్ధరిస్తా అంటున్నాడు, తెలంగాణను నేనే బాగు చేస్తాను ఇంకో పార్టీ వాళ్ళు అంటున్నారు, దరిద్రం బొడగొడతామని వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు ఏమైంది తెలంగాణకు? ఇన్నేళ్ల సంధి లేని దరిద్రం ఇప్పుడే ఎట్లా పట్టుకున్నది? అందరు బాగు చేస్తామని చెప్తున్నారంటే మరి తెలంగాణను చెడగొట్టినోడెవడు? ఏళ్ళకేళ్ళ సంధి వీళ్ళే రాజకీయం వెలుగబెడుతున్నారు కదా తెలంగాణలో. బయటోడెవడో వచ్చి తెలంగాణను నీళ్ళ ముంచి సరదాయతటి చేసిందంటే ఏమో అనుకోవచ్చు. ఉన్నది మీరేనా? ఎవ్వరు నీతి తినరు, కోడిపుంజు మాయమైనట్టు ఎందుకు ఇట్లా తయారైంది తెలంగాణ? అయినా ఏమైంది ఇప్పుడు తెలంగాణకు? నీళ్లున్నాయి, నిధులున్నాయి, వనరులున్నాయి, అన్ని ఉండగానే కదా ఈ పాపిష్టి మొక్కపోలే కాదు ఇగురంతో పనిచేయండి. అప్పుడేం అవతలోడు ఎత్తుకపోతుంటే చిత్తమహారాజా అని కూర్చున్న వీళ్ళు ఇవాళ తెలంగాణను బాగు చేస్తారు. కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా అవుతుందా? మన లీడర్లు మారుతారని చెప్పుకుంటే ఓడిచిపోతుందా? ఎవరైనా అంతే. తెలంగాణ నీళ్ళు ఉద్ధరించేది ఏముండదు, వీళ్ళ మంద వీళ్ళు చదువుకున్నాడు తప్ప. వస్తారు మీ తానికి, నేను తెలంగాణ కోసం దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా అని జేజమ్మ కథలు చెప్తారు. తెలంగాణను జైల్లో బందీని చేసింది వీళ్ళ చేతుల మీదకేలే, మళ్ళీ ఇడిపించినామని మళ్ళీ బిల్డప్ ఒకటి. అందుకనే తెలంగాణ ఎవరో ఇచ్చింది కాదు, ఇంకెవరో తెచ్చింది కాదు, ఇది ప్రజలు తెంచుకున్న ఆత్కడి. తెలంగాణ ఏం గొడ్డుపోలే, అన్ని ఉండి అల్లున్నోటే శని లెక్క. ఈ లీడర్లు లేకపోతే ఎన్నడో బంగారు తునక అవుతుండే. అందుకే పబ్లిక్ కు చెప్తున్నాం, మీరు మాయమాటలు నమ్మొద్దు. మన కండ్ల ముంగట్నే ఒక పార్టీని ఇంకో పార్టీ మోసం చేస్తున్నది. రేపు పొద్దుగాల మనల్ని కూడా మోసం చేయరని ఏం గ్యారంటీ? అందుకే జర ఇసార సొప్పు నుండుండ్రి, గారడి మాటలు నమ్మకుండ్రి.